సర్కారీ హాస్పిటల్స్లో ఫీడ్బ్యాక్ సిస్టమ్ తీసుకురానుంది గవర్నమెంట్. ట్రీట్మెంట్ పొందిన పేషెంట్లకు ఫోన్ చేసి వారి ఆరోగ్యంపై ఆరా తీయనున్నారు సిబ్బంది. చికిత్సా వసతులు ఎదురైన మంచి చెడు గురించి అడగనున్నారు. ఫీడ్బ్యాక్ సిస్టమ్ వల్ల సర్కారు ఆసుపత్రులు ప్రైవేటుకు దీటుగా తయారవుతాయని అంటున్నారు అధికారులు. రోగులకు వసతులు పెరగడంతో పాటు నాణ్యమైన వైద్యం అందుతుందని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకురానున్న ఫీడ్బ్యాక్ సిస్టంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్తో మా ప్రతినిధి శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఫీడ్బ్యాక్ సిస్టమ్ తీసుకురానుంది. రోగులు అందుకున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి వాళ్ళకు ఫోన్లు చేసి ఎట్లాంటి వైద్యం అందిందనే అంశాల మీద ఆరా తీసేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఎట్లా ఉండబోతుంది, ఎప్పటి తీసుకురాబోతున్నారు, ఈ అంశాలను డిఎంఈ నరేంద్ర కుమార్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే ఏంటి, ఎట్లా ఉండబోతుంది? మనకి రాష్ట్రంలో మొత్తం 47 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయండి. జీజీహెచ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్. ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఒక సాధారణ పౌరుడు ఏదైనా అవసరమై వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఫీల్ గుడ్ అపీరెన్స్ అనేది ఇవ్వటానికి ప్రభుత్వం బ్రాండింగ్ ఆఫ్ ది హాస్పిటల్స్ అనే ప్రోగ్రాంతో ముందుకెళ్తుందండి. ఈ ప్రోగ్రాంలో ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక రిసెప్షన్ ఉండటం, దాని తర్వాత సైనేజ్ బోర్డ్స్ ఉండటం, ఎక్కడెక్కడ ఏ సర్వీసెస్ ఉన్నాయని, ఈ డిపార్ట్మెంట్స్లో రిసెప్షన్ బాగా ఉండటం, అన్ని ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉండేటట్లు చూడటం, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీస్ వచ్చిన వాళ్ళకి, రెస్టింగ్ ఫెసిలిటీస్, భోజనం చేసే ఫెసిలిటీస్, వైద్యపరంగా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెడిసిన్స్, ఎక్విప్మెంటు, ఇవన్నీ అవైలబిలిటీ తీసుకుని ఒక ఫీల్ గుడ్ అపీరెన్స్ అనేటటువంటిది ఈ హాస్పిటల్స్లో వచ్చేటట్టు ప్రభుత్వం ముందుకెళ్తోందండి. దీనిలో భాగంగానే ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ని ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉన్నది. అంటే ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఆయన సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక పేషెంట్ ఇస్తే మనకి అది బెస్ట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్గా ఉంటుంది. అంటే ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్తో ఆ పేషెంట్లు చెప్పేటువంటి ఏదైతే కంప్లైంట్స్ కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ ఏది ఉంటుందో దాని మీద ఆధారపడే మన ఫెసిలిటీస్ డెవలప్ చేసే అవకాశం ఉంటుందో. ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఎవరు ఏ సమాచారం దొరక్క చాలా ఇబ్బంది పడతారు హాస్పిటల్ వచ్చిన నుంచి. ఇదేమన్నా దీనికి ఏమన్నా ఎండ్ ఉండే అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. అదే ఫీల్ గుడ్ అపీరెన్స్ అనేది అతి త్వరలో అతి సత్వరంగా ఇక్కడ సర్వీసెస్ నాకు అందినయి అనే ఫీలింగ్, దీనికోసమే మనం ఈ బ్రాండింగ్ అది హాస్పిటల్స్ అనేది వస్తుంది. అంటే రాగానే మనకు ఒక రిసెప్షను, ఆ రిసెప్షన్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, మనకున్న ప్రాబ్లంకి ఏ ఫ్లోర్లో ఉన్నది ఆ డిపార్ట్మెంటు, దాని డైరెక్షన్స్ ఇవ్వటం, సైనేజ్ బోర్డ్స్ ఉండటం, అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపీ కార్డ్స్ తీసుకోవటానికి నెంబర్ ఆఫ్ ఓపీ లైన్స్ని పెంచటం, అదేవిధంగా ఒక వైద్యుడు చూసిన తర్వాత ఆయన రాసిన మెడిసిన్స్ తీసుకోవటానికి నెంబర్ ఆఫ్ మెడిసిన్ డిస్పోజల్ కౌంటర్స్ పెంచటం. సో ఈ విధంగా ఎక్కడైతే ఈ ఫీడ్బ్యాక్ వల్ల మనకి ఎక్కడైతే పేషెంట్ అసౌకర్యానికి గురవుతున్నారు, ఎక్కడైతే ట్రీట్మెంట్ డిలే అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. వీటితో మనం రెక్టిఫికేషన్ మెజర్స్ చేసుకోవటానికి మనం చేసే సిస్టమే కాకుండా ఇంకేమన్నా బెటర్గా చేయగలమా? ఫైనల్గా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒక ప్రజలకి ప్రభుత్వ వైద్యశాలల మీద నమ్మకం పెంచటం, వాళ్ళలో ఈ వైద్యుల్లో మనోస్థైర్యాన్ని పెంచటం. చూశారు కదా, బ్రాండింగ్ ఆఫ్ హాస్పిటల్స్ అనేటువంటి ప్రోగ్రాంలో ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది తీసుకురావమని తొందరలోనే అందుబాటులోకి వస్తుంది. తద్వారా రోగులకు అవసరమైనటువంటి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వాళ్ళకు ఉండేటువంటి సమాచార లోపం అనేటువంటి అంశానికి కూడా ఇది లేకుండా చేస్తుందని డిఎంఈ గారు చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.